అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ బదులు విస్కీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోండి. తాగి ఊగండి, తప్పులేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే మాత్రం దబిడి దిబిడే. ఇక డ్రగ్స్ జోలికెళ్తే తాట తీసేస్తామంటున్నారు అధికారులు. న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ పేరుతో చీమ చిటుక్కుమన్న పట్టేయడానికి ఈగల్ టీమ్స్ ఎంట్రీ చేశాయి. వాళ్ల తనిఖీల్లో క్వాక్ ఎరీనా పబ్ సమీపంలో పట్టుబడ్డ డ్రగ్ బాబులకు సినిమా చూపించారు. నయా సాల్ నయా జోష్ నెక్స్ట్ లెవెల్. హైదరాబాద్ మహానగరంపై మత్తు మరకలు, పబ్బుల్లో డ్రగ్స్ తో గబ్బు గబ్బు. పోలీసులకు ఏడాదంతా ఒక ఎత్తు అయితే న్యూ ఇయర్ సీజన్ ఒకటి ఇంకో ఎత్తు. సెలబ్రేషన్స్ పేరుతో జరిగే అరాచకాలకు అంతే ఉండదు. అందుకే ఎక్సైజ్, డ్రగ్స్ కంట్రోల్, లా అండ్ ఆర్డర్, టాస్క్ ఫోర్స్ ఇలా అన్ని శాఖలు ఒక్కటయ్యాయి. ఈగల్ టీంలు కూడా అటెన్షన్ లోకి వచ్చేసాయి. హైదరాబాద్ పై స్పెషల్ ఫోకస్ పెట్టి స్పెషల్ డ్రైవ్ కి సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా మత్తు వదలరా, డ్రగ్స్ మత్తు వదలరా అంటున్నారు హైదరాబాద్ సిటీ పోలీస్. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం నగరం ఒళ్ళు విరుచుకుంటున్న వేళ, పబ్బుల తలుపులు తెరుచుకుంటున్న వేళ ఈగల్ టీంలు రైడ్స్ మొదలు పెట్టాయి. న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ పై ఫోకస్ పెట్టింది ఈగల్ టీం. డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పబ్లలో ఈగల్ టీం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తోంది. క్వాక్ అరీనా పబ్ ఎంట్రన్స్ లో అనుమానాస్పదంగా కనిపించిన 14 మందికి డ్రగ్ టెస్ట్ చేస్తే 8 మందికి డ్రగ్ పాజిటివ్ అని తేలింది. వాళ్ళు కొకైన్, టీహెచ్సీ, ఓపియం, గంజాయి తీసుకున్నట్టుగా నిర్ధారించారు. ఆ 8 మందిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిలియా. డ్రగ్స్ ఎక్కడ కొనుగోలు చేశారన్న దానిపై ఆరాధిస్తున్నారు. యుక్రెయిన్ డీజే ఆర్టిస్ట్ ఆర్ట్ బ్యాట్ ఈవెంట్ కు డ్రగ్స్ తీసుకొని ఆ 8 మంది అటెండ్ అవుతున్నారన్న సమాచారంతో తనిఖీలు చేశామని తెలిపారు శాండిలియా. బుక్ మై షోలో ఈవెంట్ పాస్లు కొనుగోలు చేశారన్నారు. డ్రగ్స్ పార్టీలను ఎంటర్టైన్ చేస్తే నిర్వాహకుల్ని కూడా బాధ్యులుగా చేరుస్తామని ఈగల్ టీం హెచ్చరించింది. న్యూ ఇయర్ వేళ జీరో డ్రగ్స్ లక్ష్యంగా సిటీని జల్లెడబడుతున్న ఈగల్ టీం. డ్రగ్స్ తీసుకొని దొరికితే జైలే గతి అని హైదరాబాద్ సిపి సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. మద్యం తాగి డ్రైవ్ చేసిన దబిడి దిబిడి అంటున్నారు ఆయన. గూగుల్లో లాయర్ కోసం వెతకడం కంటే క్యాబ్ కోసం వెతకడం మంచిది అంటూ ట్వీట్ చేశారు. డ్రింక్ చేశావా, స్టీరింగ్ కు సలాం కొట్టి క్యాబ్ ఎక్కువ అంటూ మరో ట్వీట్ వదిలారు సజ్జనార్. డ్రగ్స్ బ్యాచ్ కి ఘాటు వార్నింగ్ ఇచ్చారు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం. న్యూ ఇయర్ సందర్భంగా సిటీలోకి డ్రగ్స్ రాకుండా కట్టడి చేస్తామన్నారు ఆయన. ఎన్డీపీఎస్ అంటే డ్రగ్స్ కానీ అదే కూడా న్యూ ఇయర్ సందర్భంగా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి, పెరుగుతుంది. దీనికి మన రూట్స్ కొన్ని ఐడెంటిఫై చేశాము, అదే రూట్స్కి బ్లాక్ చేస్తాము. కొన్ని పెడ్లర్స్ ఉన్నారు, వాళ్ళ మీద కూడా నిఘా పెడుతున్నాం 1 month నుండి. అదే కూడా ఇంక్రీజ్ చేసి విల్ నాట్ అలౌ ద డ్రగ్స్ టు కమ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్. నగరంలోకి డ్రగ్స్ రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అధికారులు.